హాయ్ ఫ్రెండ్స్. అయితే ఒకనాడు పాండవులు కౌరవులు ఆటలాడుతూ గొడవలు పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకున్న గొడవల్లో ఇక భీముడు వారిని ఓడించి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఇక అది గమనించిన దుర్యోధనుడు తన మేనమామ శకుని చెప్పిన ఉపాయంతో భీముని వధించాలని చూశాడు. అయితే అనుమానం వస్తుందని అతని సారథి చేత విషసర్పాలను ఇచ్చి నిద్రిస్తున్న భీమునిపై వేయడానికి పంపించారు. అయితే అలా భీముడిపై పామును వదిలిన వెంటనే దుర్యోధన అక్కడే ఉన్న చెట్టు పక్కన ఉండి గమనిస్తున్నారు. ఆశ్చర్యంగా ఆ పాములు భీముని ఏమీ చేయలేకపోయాయి. భీముని చేతిపైన, ఛాతిపైన, కాళ్ళపైన ఇలా సున్నితమైన ప్రాంతాలలో కాటు వేసిన భీముడు ఏమీ స్పందించలేదు. కానీ కాటు వేసిన పాములకు మాత్రం వాటి కూరలు విరిగిపోయాయి. ఇక ఏవో చీమలు కుట్టినట్టుగా అనిపించిన భీముడు కళ్ళు తెరిచి చూడగా తన ఒంటి నిండా పాములను చూసి వాటిని దూరంగా విసిరేశాడు. ఇక అది గమనించిన దుర్యోధన మామతో అంత విషసర్పాలు కూడా భీముని ఏమీ చేయలేకపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి మామ అని అడగ్గా శకుని మాట్లాడుతూ వారిని ఎదిరించే సామర్థ్యం లేనప్పుడు వారితో స్నేహం చేయడం మంచిది అనగానే దుర్యోధనుడు కోపోద్రిక్తుడయ్యాడు. కానీ మరలా కపటం చెప్పిన కపట స్నేహాన్ని అర్థం చేసుకొని మంచిగా నటించి మట్టు పెడదామని అనుకున్నాడు. ఇలా విషసర్పాలతో కాకుండా నేరుగా విషం పెట్టే చంపేద్దామన్నాడు. దానికి బలమైన పన్నాగమే పన్నారు. మరుసటి రోజు పాండవులంతా మైదానంలో ఆడుతుండగా దుర్యోధన దుశ్శాసనను ఇద్దరు వారి వద్దకు వెళ్ళి ఇప్పటి వరకు మేము చేసిన దానికి మమ్మల్ని క్షమించండి, ఇకపై మనమందరం కూడా అన్నదమ్ములలాగే కలిసిమెలిసి ఉందామని చెబుతాడు. అది విన్న ధర్మరాజు, క్షమాపణలు ఎందుకు దుర్యోధన, నేను ఎప్పుడు మిమ్మల్ని నా సొంత తమ్ముళ్ళగా భావించాను, ఇప్పటికీ అలానే ఉండాలి అని అంటారు. దానితో దుర్యోధనుడు లేదు అన్నా నేను అప్పటి వరకు మీపై చాలా తప్పులు చేశాను, భీముడి విషయంలో అయితే మరీ కర్కశంగా ప్రవర్తించాము, అందుకే క్షమాపణగా దేవునికి ఎంతో ఇష్టమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశాం, అందుకే భీముని రావాల్సిందిగా కోరుచున్నాం అన్నారు. కానీ కేవలం భీమున్నే పిలుస్తున్నారు అంటే ఏదో పన్నాగం పండుతున్నారని పాండవులకు అర్థమైంది. కానీ భీముడు మాత్రం విందు భోజనం అనగానే ఏమీ ఆలోచించకుండా నేను వస్తాను అని బయలుదేరాడు. కానీ మిగిలిన నలుగురు పాండవులు భీముడు ఒక్కడే ఎందుకు, మేము కూడా వస్తామని అనుమానంగా అన్నారు. దానికి దుర్యోధనుడు లేదు లేదు, మనమందరం కలిసి ఇక్కడ భోజనం చేద్దాం, అక్కడ కేవలం భీముడి కోసం మాత్రమే అతనికి ఇష్టమైన తినుబండారాలను వండి పెట్టామని, అవి భీమునికే సరిపోతాయి, ఇక మనం ఎక్కడ తింటాం, అందుకే భీముని వెళ్ళనివ్వు అని దుర్యోధనుడు చెప్పాడు. అసలే ఆకలి మీద ఉన్న భీముడు మీరేం పట్టించుకోకండి, నన్ను ఎవరూ ఏం చేయలేరు, ముందైతే నన్ను వెళ్ళి తిననివ్వండి అని వేగంగా వెళ్ళిపోయాడు. ఇక భీముడు అక్కడ ఉన్న తనకి ఎంతో ఇష్టమైన తినుబండారాలను చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా మొత్తం ఆరగించేశాడు. అయితే అందులో విషాన్ని కలపడం వలన ఆహారం తినిన వెంటనే భీముడు స్పృహ కోల్పోయాడు. ఇక అదే అదునుగా భావించిన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మామ మత్తులో ఉన్న భీముడి కాళ్ళు చేతులు కట్టేసి ఒక నదిలో పడేశారు. ఇక భీముని పీడ వదిలిందిలే అని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక నీటిలో పడిన భీముడు మరింత ఎక్కువగా తినడం వలన లేవలేకపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నీటిలో ఎంతో ప్రమాదకరమైన విషసర్పాలు, ముసళ్ళు కనిపించాయి. వాటిని చూసి వెంటనే తప్పించుకోవడానికి తన చేతులకు కాళ్లకు కట్టేసి ఉన్న తాడును గట్టిగా తెంపుకున్నాడు. అప్పటికి అక్కడ ఉన్న విషసర్పాలు భీమును చుట్టుముట్టాయి. ఒక్క గుద్దుతో వాటన్నిటినీ దూరంగా విసిరి కొట్టాడు భీముడు. విసిరి కొట్టిన పాములన్నీ సగం మనిషి రూపంలోకి మారి ఆయుధాలు ధరించి దేవుని సంహరించడానికి వస్తున్నాయి. నిన్న ఏమాత్రం భయపడకుండా వారందరినీ ఒక్క దెబ్బతో దూరంగా విసిరిపడుతున్నాడు భీముడు. ఆ నది ప్రవాహం లోపల జరుగుతున్న యుద్ధానికి నది బయట ఒక అలజడే సృష్టించబడుతుంది. అయితే ఆ నాగరూపంలో ఉన్న మనుషులు నాగలోకంలోని సైనికులు. అలా వారితో యుద్ధం చేస్తున్న సమయంలో భీమునికి ఏదో మెరుస్తూ ఒక అద్దం లాంటిది కనిపించింది. దేవుడు కొడుతున్న వారందరూ ఎగిరిపడి అద్దం బయటికి వెళ్ళిపోతున్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది అని గమనించిన భీముడు అద్దంపై చేయి పెట్టగానే ఏదో శక్తి భీముణ్ణి అటువైపుకు లాగేసింది. అద్దం అటువైపుగా ఒక లోకమే ఉంది, అదే నాగలోకం. ఇక్కడ చూడడానికి ఎంతో విచిత్రంగా ఎంతో అందంగా ఉంది. అలా భీముడు ముందుకు వెళ్ళగా ఒక సింహాసనంపై నాగరాజు శిలారూపం కూర్చొని ఉంది. ఇంతలో ఒక విచిత్ర గొంతు భీమసేన అని పిలుస్తోంది. దానితో భీముడు ఎవడ్రా నువ్వు మాయవి,
దమ్ముంటే నా ముందుకు వచ్చి నాతో ఎదురుపడు. దాక్కుని కాదు నీ ప్రతాపం అనగా ఆ సింహాసనంపై ఉన్న శిలారూపం తన అసలైన రూపానికి వచ్చింది. ఇక ఆ రూపాన్ని చూసిన భీముడు వారితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన పూర్తి రూపంలోకి మారిన నాగరాజు మాట్లాడుతూ, పుత్ర భీమా, శాంతించు. నేను నీకు ముత్తాతను అవుతాను. నీ తల్లి కుంతీదేవికి తాత వరుస అవుతాను. నా పేరు వాసుకి. నీపై విషప్రయోగం జరిగింది. అందుకే నీ నుంచి విషాన్ని తీసేయమని ఆ సర్పాలను నేనే నీ వద్దకు పంపించాను. అవి నీ నుంచి విషాన్ని తీసేశాయి. మరేం పర్వాలేదు. కానీ నీ పరాక్రమవంతమైన శక్తి చూసి నాకు ముచ్చటేసుకొస్తోంది. అందుకే నీకు కానుక అని చెప్పి కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని జపించాడు నాగరాజు. దానితో అతను చేతిలోకి ఒక నీటి పాత్ర వచ్చింది. ఇది నాగామృతం. ఇందులో ఒక్కో చుక్క 1000 మదపు ఏనుగులతో సమానమైన బలాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీనిని ఎవరూ పూర్తిగా తాగలేదు. ఒక్కసారి నీవు ప్రయత్నించు పుత్ర అని ఆ నీటి పాత్రను భీముడికి ఇవ్వగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మరో క్షణంలోనే ఆ పాత్రలో ఒక్కో చుక్క మిగలకుండా తాగేశాడు. అది చూసి నాగరాజు, బలపుత్ర, ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు అని ఆశీర్వదించి ఇంటికి పంపించాడు. అయితే అక్కడ దుర్యోధన, దుశ్శాసనులు భీముడు చనిపోయాడని సంబరాలు చేసుకుంటుంటే ధృతరాష్ట్రుడికి దాసి ద్వారా పుట్టిన యుయచ్చుడు చిన్నతనం నుంచి వారితో పెరిగిన ధర్మాన్ని ఎక్కువ ఆచరించేవాడు. కాబట్టి వారు చేసే ప్రతి పనిని ఖండించేవాడు. అదేవిధంగా భీముడిపై వారు చేసిన దుర్మార్గాన్ని వెంటనే కుంతీదేవికి, మిగిలిన పాండవులకి చెప్పి వారందరినీ నది వద్దకు తీసుకుని వెళ్ళాడు. భీముడికి ఏమైందా అన్న భయంతో అందరూ భీమా 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 అంటూ పిలుస్తున్నారు. అప్పుడే మదిలో నుంచి ఒక పెద్ద తిమింగలం వస్తున్న శబ్దంలో పెద్ద కెరటం వచ్చి ఎగిరిపడింది. అప్పుడే భీముడు 100 మదపటేనుగుల బలంతో పైకి వచ్చాడు. అసలు ఏం జరిగింది అని అడిగిన తల్లికి కౌరవులు చేసిన దుర్మార్గాన్ని చెప్పి, అమ్మ మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఒక్క గుద్దుతో వారి 100 మందిని మట్టు పెట్టేస్తాను అని అంటాడు. దానితో కుంతి, లేదు నాయన, పెదనాన్న, నాన్నగారు లేని మనకు ఆశ్రయం ఇచ్చారు. తమ బిడ్డలతో సహా మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటున్నారు. అలాంటి వారి కుమారులకి ఆపద కలిగించడం మంచిది కాదు అని వారించడంతో భీముడు శాంతించాడు. ఇక అక్కడ దుర్యోధనుడు అంత చేసి భీమును వధించిన అతను ఎలా బయటకు వచ్చాడు అని ఆకర్షిస్తున్నాడు. పాండవులను ఎలా హతమార్చాలి, మనం వారికి హాని చేయాలని ఎంత ప్రయత్నిస్తుంటే వారు అంతకంతకు బలవంతులైపోతున్నారని ఆవేశంతో ఊగిపోతాడు. దానితో శకుని దుర్యోధనుని ఆక్రోశించవద్దని వారించి వారి పతనం చూసే వరకు మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని అభయమిస్తాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.